హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ కొత్తిమీర కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 3 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 2 కట్టలు కడిగిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 5-6 పచ్చిమిరపకాయలు, కట్ చేసిన 1 ఉల్లిపాయ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని పోసి మిక్సీ వేసుకోండి. తరువాత ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలాను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చి వేసుకున్నాం కాబట్టి నూనెలో బాగా వేగనివ్వాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ఫ్రై చేసుకున్న వంకాయలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, 3/4 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు కర్రీ గట్టిగా లేదా పల్చగా కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి. మనకు వంకాయ కొత్తిమీర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొత్తిమీర కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్, పులావ్, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.
ముందుగా పావు కిలో చిన్న సైజు టమాటాలు తీసుకొని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఈ కర్రీలోకి ఇలా చిన్న చిన్న టమాటాలు అయితేనే టేస్ట్ బాగుంటాయి. టమాటాలను ఈ విధంగా మధ్యలోకి 2 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలన్నింటికి ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకున్న పల్లీలు, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, చిన్న సైజు అరకట్ట కొత్తిమీర తరుగు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా చిన్న టమాటాలతో కర్రీ చేసుకుంటే మనకి రైస్లో కలుపుకుని తినేటప్పుడు కూడా టమాటా ఉడికిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కనివ్వాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మనకు టమాటా కూడా సగం వరకు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. టమాటాలను చెదిరిపోకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నేను మసాలా వేసుకున్న మిక్సీ జార్లోనే వాటర్ పోసి వేసుకుంటున్నాను. మనకి మసాలా అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ కర్రీని సిమ్ ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి, లేదంటే మసాలా అడుగు మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత టమాటా మనకి ఈ విధంగా ఉడికిపోయి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనకి టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.